హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో టుడే అయితే 14th సెప్టెంబర్ అనమాట. సో ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే. సో యాక్చువల్గా బయటికి వెళ్దామని అనుకున్నాము, కానీ ఈవినింగ్ వెళ్దాంలే, నాకు కొంచెం పని ఉంది, ఇంకా నువ్వు వెళ్ళని చెప్పాను మా హస్బెండ్కి. ఓకే అని చెప్పాడు. సో ఇప్పుడైతే నేను డీమార్ట్కి వచ్చాను. వీడియో ఎందుకు నేను సరిగ్గానే తీసాను, కానీ ఇదైతే పడిపోయింది. సరే పర్వాలేదని చెప్పేసి తీసానమాట. సో ఇదేనండి డీమార్ట్. ఇక్కడైతే ఈరోజు చాలా ఆఫర్స్ ఉన్నాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదే ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళగానే పక్కనే సైడ్ చిప్స్ ప్యాకెట్ ఉంటాయి. సో పెద్ద బాబునైతే తీసుకెళ్ళలేదు, నేను, దేవాంశు, మా హస్బెండ్. సో మేమే వెళ్ళామన్నమాట. సో నేను వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడన్నీ చూస్తున్నాం. సో యాక్చువల్గా అయితే 2 రీజన్స్ వల్ల బయటికి వెళ్ళాం. సామాన్యంగా డీమార్ట్కి వెళ్ళాను, ఎందుకంటే డీమార్ట్లో చూస్తే ఏవి చూస్తే అవి కొనాలనిపిస్తుంది. వాళ్ళ ఐడియా కూడా అదేనండి. సో యాక్చువల్గా డీమార్ట్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా మీకు? సో మనం ఒకటి కొనడానికి వెళ్తే కనుక ఒక 10 ఐటమ్స్ తీసుకునేలాగా అరేంజ్ చేస్తారనమాట వాళ్ళు. సో అందుకే డీమార్ట్ అది బాగా బిజినెస్ టాప్ 5లో ఉందనుకుంటాను. ఐ థింక్ ఇప్పుడు ఇండియా బిజినెస్ మొత్తానికి టాప్ 5 ఉందనుకుంటాను డీమార్ట్. అందుకే మనం ఏదైనా ఒకటి కొనాలని వెళ్తే అక్కడ వచ్చేసి ఒక 4-5 ఐటమ్స్ కొంటాం. సో అలాగ వాళ్ళకు బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది, మనకు పాకెట్ అనేది ఖాళీ అవుతుంది. సో ఇప్పుడైతే నేను వచ్చాను. ఎంట్రన్స్లోనే మనకు చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా మీరు ఆలోచించారా ఏంటి అంటే, మనము కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కనే అక్కడ ఏంటంటే మామూలుగా ఇది ఉంటాయి కదా కిన్నజా, ఇంకొకటి డైరీ మిల్క్, అవి కూడా కొంచెం మీడియం సైజ్, ఒక 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటాయి కదా. సో అలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఏమన్నా కొన్ని ఆఫర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వీళ్ళ ఐడియాస్ ఏంటి అంటే, మనమైనా కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంకా మనకు టైం అయిపోతుందంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అలాంటి వాటికి దగ్గరకు వచ్చిన వాటికి ఏం చేస్తారంటే ఆఫర్స్ అనేవి పెట్టేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక 20 రూపీస్ థమ్సప్ బాటిల్ మాకు 9 రూపీస్కే వచ్చిందనమాట. 15 రూపీస్, సారీ 15 రూపీస్ చిన్నది థమ్సప్ బాటిల్ ఉంటుంది కదా, అది వచ్చేసి 9 రూపీస్కే ఇచ్చారనమాట. సో అలా ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకొకటి, మనం 2000కి పర్చేస్ చేస్తే 20 రూపీస్ షుగర్ వచ్చేసి మనకు 9 రూపీస్కి వస్తుంది. అలా ఆఫర్స్ ఉంటాయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కూడా ఆఫర్స్ అనేవి పెట్టేస్తారు. ఇంకొకటి 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, ఇలా డిస్కౌంట్ ఉంటాయి. సో ఆ డిస్కౌంట్ ఏంటి అంటే కనుక మనకి మా ఉండే డ్రెస్ పైన, సో మనకి అంటే ఈ డ్రెస్ ఎవరు కొనడం లేదు అలా అనుకున్నప్పుడు వాళ్ళు ఒక 450 500 అనుకో 10% డిస్కౌంట్ అలా పెట్టేస్తారు. 500లో 10% ఎంత, మహా అంటే ఒక 50 రూపీస్ ఉంటుంది. అలా 50 రూపీస్ 10% ఒక 20 రూపీస్ డిస్కౌంట్ అంటే ఒక 100 రూపీస్ మీద తగ్గుతుంది అనుకుంటాను, క్లారిటీగా అయితే తెలీదు. సో అలాగా డిస్కౌంట్ అయితే పెట్టేస్తారు. అలా పెట్టేసినప్పుడు వాళ్ళకు సేల్ అవుతుంది. మహా అంటే అసలు రేట్ కంటే కొంచెం ఎగస్ట్రా వస్తుంది. అదైనా బెస్టే కదా. అలాగని చాలా డేస్ ఉంటే అవి కొనకపోతే వేస్ట్ అవుతుంది కదా. సో అదనమాట డీమార్ట్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మామూలుగా అయితే జస్ట్ పిల్లలకి స్కూల్ బ్యాగు, లాస్ట్ టైం అయితే బాబుది స్కూల్ బ్యాగ్ అయితే చినిగిపోయింది. అదైతే నేను ప్రజెంట్గా అయితే కుట్టేశాను, ఇంకా సరిపోతుందని చెప్పాను మా హస్బెండ్కి. లేదు కొత్త బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి చెప్పాడు. సో ఇంకా అందుకే వెళ్ళాను. ఇంకోటి, యాక్చువల్గా పీజీలో కొన్ని కుర్చీలు అయితే తక్కువ ఉన్నాయండి. వీళ్ళంతా నిలబడుకొని తినేస్తున్నారు, అందుకోసం అని చెప్పేసి ఒక 2 అంటే స్టూల్స్ ఉంటాయి కదా, కూర్చొని మనం తింటాము. కుర్చీలకైతే స్పేస్ అయితే సరిపోదు, స్టూల్ అయితే సరిపోతుందని చెప్పేసి అవి తెచ్చుకుందామని అక్కడికైతే వెళ్ళాను. సో వెళ్ళినప్పుడైతే ఇంకా మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. సో బాటిల్స్కి కూడా ఆఫర్స్ ఎంతమంది అంటే టుడే సండే అనమాట. సండే అయితే వెళ్ళాను షాపింగ్కి. ఇంకా అన్ని ఆఫర్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే మన సీజన్కి తగ్గట్టు ఆఫర్స్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ ఓపెన్ జూన్ ఫస్ట్ వీక్లో అలా వెళ్తే ఇంకా మనకి బుక్స్ పైన ఆఫర్స్ ఉంటాయి. పెన్సిల్స్, పెన్ను, నెక్స్ట్ ఎరేజర్స్, అలాంటి వాటిపైన ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్
మాకేంటంటే దసరా. ఇంకా దసరా అంటే ఇంకా పిండి వంటలు, ఇంకా ఎక్కువ డ్రెస్సెస్. ఇక్కడ వచ్చేసి దసరాకి మాకేంటంటే ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. డెకరేషన్ ఐటమ్స్ బాగా అమ్మవారిని తీసుకొచ్చి బాగా అలంకరిస్తాం. పూజ ఐటమ్స్ ఇంకా ఎక్కువగా షాపింగ్ చేసేది ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి మనకి డ్రెస్సెస్ అనమాట. సో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ డీమార్ట్లో ఎప్పుడు నేను శారీస్ అయితే చూడలేదండి. ఓన్లీ టాప్స్ వరకే ఉన్నాయి. టాప్స్, లాంగ్ లెంత్ టాప్స్, జీన్స్, టీ షర్ట్స్ ఇవి మాత్రమే. సో వీటిపైన ఇంకా ఏమైనా కొంచెం ఓల్డేజ్ స్టాక్స్ ఉంటే కనుక వాటిపైన ఆఫర్స్ ఉంటాయి. లేదు మామూలుగానే ఉన్నాయంటే కనుక మనకి ఏమవుతుందంటే కొంచెం ఆఫర్స్ లేకోకుండా ఇక్కడ మాత్రం పెట్టేస్తారనమాట. బిగ్ సేల్ అని చెప్పేసి అలా పెట్టేస్తే వాళ్ళకు యూజ్, మనకు యూజ్ అవుతుంది కదా. కొంచెం ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు వెళ్తే కనుక మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ ఐటమ్స్ అనేవి చిక్కుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో నాకు ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1 టైమే కొన్నాను స్లిప్పర్స్. ఇప్పటిదాకా అవే ఉన్నాయి. అవి కూడా కొంచెమే ఉంది, ఇంకా తెగిపోతాయి. కుట్టించుకొని వేసుకుంటానని చెప్తే మా హస్బెండ్ తిట్టేశాడు, ఎప్పుడు ఇలాగే ఉంటావు పిసినారి దానివి అని చెప్పేసి. ఇంకా ఓకే అని చెప్పేసి తీసుకుంటున్నాను. నేనైతే ఎక్కువగా తీసుకోనండి. ఏంటంటే నాకు ఎక్కువగా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే స్లిప్పర్స్ కూడా హైట్గా ఉండేవి తీసుకోను. నేను ఆల్మోస్ట్ 5.5 ఉంటాను. అంటే నా 5.4, 5.3 అలా ఉంటాను అనుకుంటాను. బాగా హైటే. సో అందుకే ముందుగానే హైట్ ఉంటాను. మళ్ళీ హైట్ స్లిప్పర్స్ ఎందుకు నేను తీసుకోను. ఇంకా ఇంకొకటి నేను సడన్గా ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాను. ఆ బెల్ట్, చెప్పులు అలాంటివన్నీ నాకొద్దు. నాకు కన్వీనియంట్గా ఉండేది జస్ట్ నార్మల్ మనం వాష్రూమ్కి వేసుకుంటాం కదా. సో ఆ టైప్లో కొంచెం మంచివి తీసుకుంటాను అంతే. ఇంకా ఏం తీసుకోనని చెప్పాను. మా హస్బెండ్ ఓకే అయితే అని చెప్పేసి ఇంకా తీసుకోమని చెప్పాడు. ఇక్కడైతే మనకి స్లిప్పర్స్ వచ్చేసి 130, 120 రూపీస్. అంటే వాష్రూమ్ స్లిప్పర్స్ వచ్చేసి 99 రూపీస్ అలా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నేనైతే కనుక కొంచెం మరి అంటే అవి ఒక జత, ఇవి ఒక జత తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే స్లిప్పర్స్ మనకి ఎక్కువగా ఉంటే దరిద్రం కదా. పైగా ఇప్పుడు పిల్లలకిద్దరికి ఒక 2 జతలు బ్లాక్ షూ, 2 జతలు వైట్ షూ అవి. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఒకటే వాడేసుకుంటాడు. అండ్ నేనైతే కనుక ఏం చేస్తానంటే జస్ట్ ఓన్లీ ఒకటే మాత్రమే వేసుకుంటాను. ఇంకా బయటికైనా లోపలికైనా ఇంకా మా రూమ్లో వచ్చేసి మేమే ఉంటాం కానీ ఇంట్లోకైతే స్లిప్పర్స్ అయితే వేసుకోను. అవుట్ సైడే పెట్టేస్తాను కాబట్టి వాష్రూమ్కి అయితే ఏం లేవు. జస్ట్ ఇంట్లో ఉండేటివి మాత్రం నార్మల్కి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ అవే వేసుకుంటాను. సో అందుకోసం అని చెప్పేసి చూస్తున్నాను. నా సైజు వచ్చేసి 9 అండి. నేను కొంచెం లూజ్గా ఉండేటివే వేసుకుంటాను. టైట్గా బెల్ట్, చెప్పులు అవన్నీ ఏం వేసుకోను. అవే చూస్తున్నాను అనమాట ఏమున్నాయా అని చెప్పేసి. ఇక్కడ అన్ని ఆఫర్స్ ఉన్నాయి. అంతకుముందు ఆఫర్స్ అయితే ఏం లేవు. ఇప్పుడైతే ఆఫర్స్ అయితే బాగున్నాయి అన్నమాట. సో అందుకే చూస్తున్నాను. ఇంకా దేవాంశ్ అయితే నాకు టాయ్స్ కొని. సో మనకి గ్రౌండ్లో అన్నీ ఇంకా గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి. అండ్ టాప్లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే సో కొన్ని ఉంటాయి అన్నమాట. స్లిప్పర్స్ కానీ డ్రెస్సెస్ ఇప్పుడైతే కొంచెం రీమోడిఫికేషన్ చేశారనమాట. అందుకే ఎక్కువ ఐటమ్స్ అనేవి పెట్టేశారు. అంతకుముందు కొంచెం బాగా విశాలంగా ఉండింది. ఇప్పుడైతే ఒక సైడు జెంట్స్వి, ఇంకో సైడు లేడీస్వి, ఇంకో సైడు ఇలాంటివి స్లిప్పర్స్ అలాంటివి పెట్టేశారు. నైటీస్ కూడా బాగానే ఉన్నాయి. 350 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో నైటీస్ చాలా తక్కువ వాడుకుంటున్నాను కదా. అందుకే నైటీస్ అయితే నేను అసలు వేసుకోవడం లేదు. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు లైవ్కి వస్తూ ఉంటాను ఎందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇవి చూసాను అనమాట. మనకు ట్యాగ్స్ ఉంటాయి. సో దానికి దీనికి ట్యాగ్స్ అయితే ఉంటాయి. సో ఇవేనండి. అంతకుముందు స్లిప్పర్స్ చూసారు కదా కొంచెం అయితే పోయింది. సో ఇంకా ఇవే తీసుకుందామని అనుకుంటున్నాను. ఇవైతే నాకు ఎంత కాస్ట్ పడ్డాయంటే 200 అయితే పడ్డాయి. 199 రూపీస్ అయితే పడ్డాయి. 200 అయితే పడ్డాయి. ఇంకా కొంచెం తక్కువ కాస్ట్కే వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా దేవాంశ్ అయితే చూడండి ఇంకా వీడియో అయితే తీయమని చెప్తే వాని వీడియో తీసుకుంటున్నాడు. నాకు వీడియో తీయమంటే వాడికి వీడియో తీసుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడైతే ఇందాక సరిగ్గానే పెట్టానని అనుకున్నాను వీడియో, కానీ కొంచెం రొటేట్ అయింది. అండ్ ఇప్పుడైతే చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు ఏంటి ఏమి అనేది. సో ఇదే అనమాట. ఒక సైడ్ వచ్చేసి లేడీస్వి, ఇంకొక సైడ్ వచ్చి
మేమైతే పీజీలోకి ఏమైనా కావాలనుకుంటే ఏం చేస్తామంటే, సో మనకి డీమార్ట్‌లో కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుందండి. యాక్చువల్‌గా ఇక్కడ మామూలుగా మేము ఎవరైనా వెకేట్ చేస్తే ఏం చేస్తామంటే అవి బెడ్‌షీట్ కవర్స్, పిల్లో కవర్స్ అవన్నీ తీసి పక్కన పడేస్తాం. కొత్తవి తీసుకొచ్చి పర్మనెంట్ వాళ్ళకైతే ఇచ్చేస్తాం. సో మాకేంటంటే బయట తీసుకుంటే 250 రూపీస్ పడతాయి. అదే ఇక్కడ తీసుకుంటే మాకు 175 పడతాయి. యాక్చువల్‌గా బయట కొంచెం బార్కింగ్ ఉంటుంది. ఎంత బార్కింగ్ చేసినా 220 కంటే ఇంకెక్కువ ఉండదు. ఏంటంటే పిల్లో కవర్ వస్తుంది, బెడ్‌షీట్ కవర్ 2 కూడా కలిపి వస్తాయి. అది కూడా సింగలే. ఇక్కడ వచ్చేసి డీమార్ట్‌లో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. అది మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయిందనమాట. సో అలాగా అవి తీసుకుంటాం. ఇంకా పిల్లోస్ అయితే ఇక్కడ తక్కువ కాస్టే అనమాట. 100 రూపీస్‌కి వస్తాయి. కొంచెం మీడియం క్వాలిటీ మనం ఒక 2 ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా ఉంటాయి. అవి కూడా మాకు ఎప్పుడైనా అవసరమైతే ఒక 2 ఇయర్స్ అలా అయింది పిల్లోస్ బాలేవు అలా అనుకున్నప్పుడు అవైతే తీసేస్తాం. సో ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నామంటే యాక్చువల్‌గా మాకైతే కుర్చీతో తినడానికి కింద చాలా తక్కువ ప్లేస్ ఉంది. అందుకని ఇలాంటి స్టూల్స్ అయితే చూస్తున్నాం. ఆ స్టూల్ అయితే కనుక కొంచెం కన్వీనియంట్‌గా ఉంటుంది. కొంచెం ఫాస్ట్‌గా తినేసి వెళ్ళిపోతారు కదా! కుర్చీ అయితే తీసుకొస్తే కనుక ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి కుర్చీదైతే పెట్టడం లేదు. జస్ట్ స్టూల్సే పెట్టేస్తున్నాను. సో అవే చూస్తున్నాం అనమాట. మాకేంటంటే ఇక్కడ 2 స్టూల్స్ కలిపి ఒక 500 రూపీస్ వస్తాయి. అది బయట అయితే కనుక మాకు ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ పడతాయి అన్నమాట. సో అలాగా కాకపోతే కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి. అండ్ డోర్ మ్యాట్స్ కూడా ఒక 100 రూపీస్ అయితే ఒక మంచి క్వాలిటీగా వస్తాయి. 50 రూపీస్‌వి కూడా ఉంటాయి. కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి. 50 రూపీస్‌కి ఏమొస్తాయి చెప్పండి. సో ఇటు సైడ్ ఏంటంటే ఇంకా మన సైడ్ వచ్చానండి నేను. సో మనకి లేడీస్ వేరు, జెంట్స్ వేరు అన్నీ ఉంటాయి. సో అవి జెంట్స్ వేర్ అయితే అటు సైడు. ఇక్కడైతే కొన్ని టాప్స్ అవి నాకైతే ఆఫర్‌గా ఉంటాయి. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. కొన్ని టాప్స్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఏంటంటే మనకు డీమార్ట్‌లో కొన్ని క్వాలిటీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. నేనైతే లెగ్గిన్ తీసుకున్నాను. నాకు 225 సంథింగ్ పడింది. ఇప్పటికీ 10 టైమ్స్ వేసుకున్నాను. అవి కలర్స్ షేడ్ అవ్వలేదు. సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుందనిపించింది. సో అందుకోసమే ఎప్పుడైనా ఇక్కడే తీసుకుంటాను. ఇంకా ఎమర్జెన్సీ అంటే ఇంకా బయట తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే మన కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి. మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5, 6 ఒక 7, 8 మంత్స్ బేబీ అయితే కొంచెం కింద జోగాడుతూ ఉంటుంది కదా! సో వాళ్ళకి ప్యాంట్స్ అవి సపరేట్ తీసుకోవాలంటే సెట్ వైజ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు అవి సపరేట్‌గా ఒక 50 రూపీస్‌కే వచ్చేస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు కొంచెం మోకాళ్ళు అవి బ్లాక్‌గా కాకుండా ఉంటాయి కదా! సో అలాంటివి. అందుకే మేమైతే కనుక ఇక్కడే తీసుకుంటాం. 200 రూపీస్‌కి ఒక షర్ట్ అనమాట. సో దేవాంష్‌గా సైజ్ అయితే ఉన్నాయి. వాటిలో కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. అందుకే తీసుకుంటాను నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు. ఎప్పుడైనా సరే నేను దేవాంష్‌కి గానీ, పెద్ద బాబుకి గానీ ఇక్కడే తీసుకుంటాను. అండ్ ఎప్పటినుంచో ఇలాంటి ఒక టాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ అవ్వడం లేదు. సో అందుకే ఇప్పుడు చూస్తున్నాననమాట. కొంచెం ఇలాంటివి కొంచెం యూనిక్‌గా ఎక్కడికైనా కొంచెం షాపింగ్ మాల్‌కి అలా వెళ్ళినప్పుడు కొంచెం స్టైలిష్‌గా బాగుంటాయన్నమాట. సో అందుకే ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ అవ్వడం లేదు. మా హస్బెండ్ ఏమో టైం అయింది, ఇంకా ఫుడ్‌కి టైం అయింది, పోదాంలా అని పిలుస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఇప్పటికి నేను వెళ్ళక ఒక 7, 8 మంత్స్ అయిపోయింది. సో ఎప్పుడైనా ఒకసారైనా వెళ్దామని చెప్పేసి అది కూడా నేను రానని చెప్పాను. సో కుర్చీలు అవన్నీ తీసుకొని రావాలి, పెట్టుకోవడానికి కష్టం అని చెప్పేసి తీసుకొస్తే షాపింగ్ చేస్తున్నావా అని అరుస్తున్నాడు. సరే కొంచెం ఫాస్ట్‌గా వస్తాను. నా షాపింగ్ కొంచెం ఫాస్ట్‌గానే అయిపోతుంది. ఇక్కడ టాప్స్ అయితే ఇలాంటి టాప్స్ నేను లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టాను చూడండి. సో అక్కడ ఎంతున్నాయంటే నాకు 800 అలా చూపించింది ఈ టాపే. కానీ ఈ ఆరెంజ్ టాపు నాకు ఇక్కడైతే ఇంకా 400కే వచ్చిందనమాట. సో అందుకే కొంచెం క్లాత్ అవన్నీ చూస్తున్నాను. ఎప్పుడూ ట్రై చేయలేదు. మా హస్బెండ్ అయితే కొంచెం లోపలికి వెళ్ళి చూసుకొని రాపో, ట్రై చేసుకొని రాపో అని చెప్పాడు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు నేను ఇంకా ఇవి వేసుకున్నాను. శారీ అయితే కట్టుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా వేసుకోలేదు. సో అది కొంచెం ఫస్ట్ రోజే క్వాలిటీ బాగుంది. కొంచెం చూడడానికి బాగా స్టైలిష్‌గా అనిపించింది. ఇంకా ఇటు సైడ్ అయితే చూస్తున్నాను, అంతగా నచ్చలేదు. ఇటు సైడ్ అయితే మనకేంటంటే స్కర్ట్
కింద గాగ్రా టైప్ వస్తుంది కదా, సో అవైతే ఉన్నాయి. నాకెందుకో నేను ఎప్పుడు వేసుకోలేదన్నమాట అవి, అందుకే ఇంకా తీసుకోలేదు. అండ్ ఇటు సైడ్కి వస్తే కనుక మనకి ప్లాజా పాయింట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా సపరేట్గా ఉంటాయి. అవి కూడా 200 అనమాట. ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయండి. కొంచెం మనకు పైన టీ షర్ట్ వేసుకొని కొంచెం లూజ్గా వేసుకోవాలనుకునే వాళ్ళకి ఇవి కొంచెం బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో అవే ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కొన్ని టాప్స్, ఇవన్నీ నైటీస్ అనమాట. సో నైటీలో క్వాలిటీ వైజ్ ఉన్నాయి. మనకి స్టార్టింగే 199, 170 నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతాయి. సో అవే చూస్తున్నాను. ఇంకా నైటీస్ అయితే అవాయిడ్ చేశాను కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నైటీస్ అయితే ఏం తీసుకోవడం లేదు. అంతకుముందు అయితే ఇంకా వంట చేసేదాన్ని, ఎక్కువగా పని ఉండేది, ఇంకా అందుకోసం నేను తీసుకోలేదు. ఒక చున్నీ తీసుకున్నాను, ఒక 99 రూపీస్ సంథింగ్ పడింది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైటీస్ అయితే చూస్తున్నాను. క్వాలిటీ అయితే ఓకే, మనం పెట్టిన అమౌంట్కి మనకి ఓకే, రీజనబుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ చున్నీలు అయితే కొంచెం మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్నిటి మీదకి చున్నీస్ అయితే కావాలి కదా, సో కంపల్సరీ మనకి ఏంటంటే సాటిన్ కానీ కాటన్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ ప్రైజెస్ని బట్టి. అండ్ కొంచెం నేను 3 పీస్ దుపట్టా అయితే చూస్తున్నాను. 3 పీస్ సెట్ అయితే చూస్తున్నానండి. కొంచెం దుపట్టా వచ్చి ఉంటుంది కదా, సో అవైతే చూస్తున్నాను. ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి. అవైతే అసలు కనిపించలేదు. ఇవైతే కనిపించినాయి. అది కూడా 900 అలా ఉన్నాయి. అవి కూడా కొంచెం హై నెక్. సో నేనైతే ఇంకా మీషోలో పెట్టుకునేవి సరిపోవు అని చెప్పేసి ఇంకా అవుట్ సైడ్ కూడా చూస్తూనే ఉన్నాను. ఎందుకు అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు బయట కూడా తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ అయితే ఇంకా ఫ్రంట్ సైడ్ వీ నెక్ వచ్చింది, బ్యాక్ సైడ్ అయితే కాలర్ నెక్, హై నెక్ వచ్చిందనమాట. సో అవే చూస్తున్నాను. ఇంకా ఇటు పక్క వచ్చేసి ఇది దీనికైతే 2 పీసే అనమాట, 3 పీస్ సెట్ కాదు. జస్ట్ మనకి పైన టాపు, కింద ప్యాంట్ ఇచ్చారు. దుపట్టా అయితే లేదండి. సో దానికైతే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనుకుంటా, ఎక్స్ట్రా పేమెంట్ మనం సపరేట్గా తీసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. నాకు ఎందుకు అంతగా నచ్చలేదు. చూడండి, ప్రైస్ వచ్చేసి 999, అంటే 1000 రూపీస్ అనమాట. ఎందుకుదే దీనికి అంత కాస్ట్ పెట్టడం. లాస్ట్ టైం నేను తీసుకున్నాను కదా, 2 సెట్స్ అయితే తీసుకున్నాను మీషోలో నుంచి. అవైతే చాలా బాగున్నాయి. ఇంకా ఎందుకు ఇవన్నీ తీసుకోవడం అని చెప్పేసి తీసుకోలేదు. ఇందాక చూపించాను కదా ఒక ఆరెంజ్ది, అదే ఒకే ఒక టాప్ నా షార్ట్స్లో అయితే చూడండి, అదైతే మీకు బాగా నచ్చుతుంది. సో ఇదేదో కొంచెం కోట్ టైప్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉందని చూశాను. ఇంకా అది కూడా ఎందుకుదే అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఇటు సైడ్ కొంచెం అన్ని శారీస్ టైప్లో ఉన్నాయన్నమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఏమైనా సెట్ అవుతాయని. కానీ 1000 రూపీస్ పైన ఉన్నాయండి, కానీ బాగున్నాయి. నాకు చిన్నవి అయితే హ్యాండ్ బ్యాగ్స్ నచ్చవు, కొంచెం పెద్దవిగా పొడవుగా ఉంటాయి కదా, సో అవి అయితే నచ్చుతాయి అన్నమాట. సో ఇంకా అవి తీసుకుందాం అనుకుంటే అవైతే ఇంకా కనిపించలేదు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. జస్ట్ ఇవే. ఇంకా లెగ్గిన్స్ అయితే ట్రై చేస్తున్నాను, కానీ యాంటీ లెంత్ లెగ్గిన్సే ఉన్నాయి, ఫుల్ లెంత్ లెగ్గిన్స్ అయితే లేవు. నేనైతే అవి అస్సలు వేసుకోను, నాకు నచ్చవు. ఎందుకు యాంటీ లెంత్ జస్ట్ మోకాల దాకే ఉంటాయి, అవి అయితే నచ్చవు. అందుకే ఫుల్ లెంత్ లెగ్గిన్స్ అయితే చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా నాకు టైం అయిపోయింది. మనం వెతికితే కనుక కనిపిస్తాయి అన్నమాట. లాస్ట్ టైం నేను పింక్ది కూడా ఇక్కడే తీసుకున్నాను. ఇంకా ఎప్పుడైనా నేను ఖాళీగా టైం ఉన్నప్పుడు మీకు నా డ్రెస్సెస్ అన్నీ చూపిస్తాను. సో కొంచెం బాగుంటాయి అన్నమాట, క్వాలిటీ వైజ్గా బాగుంటాయి. ఒక 200 సంథింగ్, 199 రూపీసే పడింది అనుకుంటాను. చాలా బాగున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇవేంటివో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను టాప్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ డీమార్ట్లో ఏంటంటే ఎంతసేపు అయినా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో దానికి రెస్ట్రిక్షన్స్ అనేటివి ఏమి ఉండవన్నమాట. మామూలుగా షాపింగ్ మాల్కి అయితే ఒక మనిషి ఇంక అప్పసం మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఏం తీసుకుంటావు మేడం ఏంటి అని, తీసుకోకపోతే వాళ్ళ బాధ కాదు. కానీ డీమార్ట్ అనేది అలా కాదు, ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా తీసి అక్కడ పడేయచ్చు. సో మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళే ఉండదన్నమాట. సో అలాగా ఇక్కడ ఇంకా అవే చూస్తున్నాను. ఇక చూడండి, ఇంకా ఏదో టుడే సండే కాబట్టి చాలా రష్గానే ఉంది. కానీ ఈసారి మాత్రం ఒక ప్లస్ పాయింట్, కౌంటర్స్ అనేది మామూలుగా కౌంటర్ కాడికి పోతే నాకు 1/2 అవర్ టైం పట్టేది, కొంచెం నాకు తక్కువ టైం పట్టిందనమాట అదే. అండ్ ఇటు సైడ్ మనకి ఈ మధ్య కొంచెం రీకన్స్ట్రక్షన్ చేయించారు.
అందుకే ఎక్కువ ఐటెమ్స్ అయితే ఇంకా కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం టాయ్స్ అవన్నీ కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈసారి అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ స్లిప్పర్స్ అయితే ఇంకా చెప్పులైతే ఇంకా జెంట్స్ వేరు, లేడీస్ వేరు అవన్నీ కొంచెం ఎక్కువగా యాడ్ చేశారు. ఇంకా ఇటు సైడ్ అయితే జెంట్స్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది కలెక్షన్ అయితే. అదే కొంచెం ప్లస్ పాయింట్ అయిపోయింది. సో స్పేస్ అయితే ఎక్కువగా ఉంది కదా, అందుకే ఇలా అరేంజ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చున్నీస్ అండి, మీకు ఒకవేళ ఏమన్నా మీ డ్రెస్ పైకి చున్నీ సెట్ కాకపోతే సో ఇక్కడికి తెచ్చుకొని మనం చూసుకోవచ్చు అనమాట అన్నీ. అండ్ ఇవి వచ్చేసి కొంచెం క్వాలిటీ వైజ్ మామూలుగా ప్లాజా ప్యాంట్స్ అనమాట, బాగున్నాయి అనిపించింది. సో ఇటు సైడే మనకి ఇంకా మామూలుగా మనం డ్రెస్ కానీ ఏమైనా కానీ వేసుకొని కొంచెం చేంజ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ట్రైలర్స్ రూమ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇంకా పైన అయితే చూపిస్తున్నాను మీకు, బాగుంది కదా, కొంచెం బాగా లైటింగ్స్ అవన్నీ పెట్టేసి కొంచెం బాగా చూడడానికి యూనిక్గా అనిపించింది. ఇంకా నా షాపింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వచ్చానమాట. ఎందుకో నాకు ఇది కొంచెం డిమ్గా అనిపించింది, అంతగా నచ్చలేదు. లాస్ట్ టైం తీసుకునేప్పుడు ఏమంత బాగాలేదు. ఒక టాప్ ఉన్నింది కదా, అది ఒక 2 ఇయర్స్ వాడుకొని పడేశాను. ఇంకా ఎందుకు ఇది తీసుకోవాలా వద్దా అని చూశాను. ఏం కాదు ఒకటే కదా, ఒక 400 పోతే పోయింది అని చెప్పేసి 400 కోసం ఇంతసేపు ఎందుకక్క ఆలోచిస్తామని అనుకోకండి. ఎందుకో తీసుకుంటే మళ్ళీ ఏమవుతుందో ఏమో అని అదొక భయం. ఏం కాదు అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను. 499 రూపీస్ అనమాట ఇది. నాకు పడింది. ఇంకా ఏమైనా 10% డిస్కౌంట్ వస్తే అలా తగ్గిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను చూస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఇదే చూడండి పిక్, అంతగా అనిపించలేదు, నాకంటే ఆవిడే బాగా పడింది అనిపించింది. సో అందుకోసమే ఇంకా సరే ఏం కాదు అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంకా కిందికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం స్టెప్స్ దిగే దగ్గర కూడా మనకి ఏంటంటే కొన్ని టాప్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ అటాచ్ చేసి అక్కడ పెట్టేసి ఉంటారు. మనకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ దేవాంష్కి అయితే ఏం తీపియలేదని చెప్పేసి ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకా కిందికి వచ్చాను. కిందికి వచ్చి చూస్తున్నాం, కొన్ని సోప్స్ అయితే అయిపోయాయి అన్నమాట. సో అందుకోసమని చూస్తున్నాను నేను. ఏమన్నా సంతూర్ సోప్స్ అయితే చాలా డేస్ అయిపోయింది దాకా, జస్ట్ బయట మాత్రమే తీసుకుంటున్నాను. ఏమన్నా ఉన్నాయా అని తీసుకుంటున్నాను. మా హస్బెండ్ ఎందుకు ఎప్పుడు అదే కొంచెం ఏమైనా చేంజ్ చేద్దామని చెప్పేసి ఇంకా డవ్ అయితే తీసుకున్నాను కొత్తగా. అండ్ నాకైతే దీపం ఆయిల్ అయితే అయిపోయిందనమాట. సో దీపారాధన చేసుకునే ఆయిల్, సో దానికోసం అయితే చూస్తున్నాను. ఇక్కడ మనకి కొంచెం ఆఫర్స్ ఉంటాయి ఫెస్టివల్ సీజన్స్లో. ఒక 2-3 బాటిల్స్ తీసుకుంటే ఒక 2 మంత్స్ దాకా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకొకటి తీసుకున్నాను. ఇంకా తీసుకొని పక్కనైతే పెట్టేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబుకి ఏమన్నా తినడానికి తీసుకుందామా, మామూలుగా నాకు ఏమన్నా గులాబ్ జామ్ అలాంటివంటే ఇష్టం అనమాట. కానీ వెయిట్ గెయిన్ అవుతున్నానని చెప్పేసి ఇంకా తీసుకోవడం లేదు. అండ్ ఇక్కడైతే కాస్ట్ ఉందన్నమాట. సో వాటి ఆయిల్ని బట్టి మనకి కాస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, అదే చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షాపింగ్ చేసిన కాడికని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో కౌంటర్స్ దగ్గర కూడా మనకి ఏంటంటే షాపింగ్ చేసుకోవచ్చు. అంటే పిల్లలకి కావాల్సినవి ఏమైనా డైరీ మిల్క్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట, మనం తీసుకోవచ్చు. అండ్ కార్డ్ అయినా పే చేయొచ్చు, క్యాష్ అయినా పే చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. ఈ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి మాకు ఏంటంటే మినిమం ఒక 1/2 అవర్ అయితే పడుతుందండి. కానీ టుడే సండే కదా, కొంచెం ముందు జాగ్రత్తగా చాలామందిని అయితే పెట్టేసున్నారు. సో అందుకే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. నేనైతే మా హస్బెండ్కి చెప్పేశాను. సో ఇంకా నువ్వు చూసుకో, నేను దేవాంశ్ బయటికి వెళ్తామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఓకే అని చెప్పేసి ఏదో జస్ట్ ఒక 2 కుర్చీలకని పోతే 2000 బిల్ అయితే చేశాను నేను. ఇంకా తీసుకొని ఇంకా బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పాప్కార్న్ ఉంటుంది, ఆ పాప్కార్న్ కోసమే బయటకు వస్తాం మేము. జస్ట్ ఒక 15 రూపీస్ అలా పెట్టేస్తే దండిగా వస్తాయన్నమాట పాప్కార్న్. మా హస్బెండ్ వచ్చేలోపు నేను మా దేవాంశ్ అక్కడ కూర్చొని సో అవి తింటామన్నమాట. సో మనకు బయటకు వచ్చే ముందు చెకింగ్ అయితే ఉంటుంది.
సో ఆ చెకింగ్ అంతా క్యాన్సిల్ చేసుకుంటే చెకింగ్ అంతా చూసుకోవాలన్నమాట. మన దగ్గర ఏం లేకపోతే అలాగే పంపించేస్తారు. సో మనం వెళ్ళేటప్పుడు మన చేతిలో ఏమైనా బ్యాగ్స్ అవి ఇవి ఉంటే కనుక దానికైతే ఒక ట్యాగ్ వేస్తారనమాట. సో వచ్చేటప్పుడు అవి కట్ చేయించుకోవాలి. అలా కటింగ్ చేయించుకుంటే ఓకే. లేకపోతే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక కటింగ్ చేసుకోవాలన్నమాట. సో బ్యాగ్స్ మీ దగ్గర క్యారీ బ్యాగ్స్ ఉంటే కనుక తీసుకెళ్ళండి. లేకపోతే కష్టము. అక్కడైతే 40 రూపీస్ పెట్టాలి. ఇంకా నేను వెళ్ళిన ప్రతిసారి ఇంకా నేనైతే అమౌంట్ పే చేయను. సో ఇంటి దగ్గర నుంచే కొంచెం జాగ్రత్త పడి అవన్నీ తీసుకెళ్తూ ఉంటాను. అందుకే నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఫైనల్గా అయితే ఇంకా బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చాక ఏమైందంటే ఇంకా ఇక్కడ క్యూ చూడండి ఎంత ఉందో. సో ఇక్కడ ఏంటంటే ఏదో మసాలా పాప్కార్న్ అంట, ఏదో వెజ్ పాప్కార్న్ అలాంటి ఏంటో చెప్పింది ఆ అమ్మాయి. పన్నీర్ పాప్కార్న్ అలా చెప్పిందనమాట. సో 2-3 టైప్స్ ఉన్నాయన్నమాట. నాకేమొద్దు నార్మల్గా ఇవ్వు ఒక పాప్కార్న్ చిన్నదని చెప్పాను. ఓకే అని చెప్పింది. ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము. టోటల్గా 25 రూపీస్ బిల్ వేసిందనమాట. ఇంకా స్కాన్ చేసి కట్టేసాను. ఇంకా ఈలోపు మా హస్బెండ్ వచ్చాడు. ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా అవన్నీ పెట్టేసుకొని ఇంకా ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. సో దానికి కూడా క్యూవే. నేను అది తీసుకునేదాన్ని క్యూ అంటే లోపల కూడా క్యూవే ఉంటుంది. కౌంటర్ కాడ కూడా ఇంత క్యూ అయితే కనిపించలేదు అనుకున్నాను. కానీ బయట మాత్రం క్యూ చాలానే ఉంది. అయినా కానీ వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు. ఎందుకంటే పాప్కార్న్ కొంచెం తక్కువ కాస్టు. ఎక్కడ చూసుకున్నా కానీ తక్కువ ఉండదు. కానీ ఇక్కడే తక్కువ ఉంటుంది. అదిగో చూడండి ఆ అమ్మాయే మొత్తం బిల్స్ అయితే. సో మనం బిల్ ఇక్కడ పే చేసి సో పక్కకి వెళ్ళి ఆ బిల్ చూపిస్తే తను మనకైతే ఇంకా పాప్కార్న్ కానీ ఐస్ క్రీమ్ కానీ సో ఐస్ క్రీమ్లో 3 డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. పాప్కార్న్లో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. నాకైతే కనుక ఫస్ట్ టైం నాకు ఎందుకో కొంచెం స్వీట్గా ఉండే పాప్కార్న్ కూడా చెప్పింది. చీజ్ పాప్కార్న్ అనుకుంటా ఐ థింక్. సో నాకు అలాంటివన్నీ ఏమి ఇష్టం ఉండదు. జస్ట్ పాప్కార్న్ ఇవ్వని చెప్పాను. సో ఏంటంటే నార్మల్ పాప్కార్న్ అయితే ఇచ్చేస్తుంది. ఒక 10-15 రూపీస్కే వచ్చేస్తుంది. ఎక్కువ కాస్ట్ ఏం పట్టదు. సో ఇదేనండి మ్యాజిక్ పాప్కార్న్ అంట, చీజ్ పాప్కార్న్ అంట అని వాటికి డిఫరెంట్ నేమ్స్ అయితే పెట్టేశారు. ఇంకా వీడియోది ఎంత ఎక్కువ అవుతుందని నేనే చాలా కట్ చేశాను. లేకపోతే ఇంకొక 40 మినిట్స్ ఉన్నింది వీడియో. కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఇంకా తీయలేదు. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కాదండి, నేను ఇప్పటికీ 3-4 టైమ్స్ వచ్చాను. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఏమన్నా ఇంకా ఫ్యామిలీ అలా కొత్తగా వస్తే డీమార్ట్లో కొంచెం తక్కువ ప్రైజెసే ఉంటాయండి. కొత్తగా ఫ్యామిలీ పెట్టాలనుకునే వాళ్ళకి గ్యాస్ స్టవ్ కానీ ఇంట్లో మామూలుగా థింగ్స్ కానీ గ్రాసరీస్ కానీ అవన్నీ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. మీకు ఇష్టమైతే వెళ్ళి తీసుకోండి. ఆఫర్స్ కూడా ఉంటాయి. ఆఫర్స్ ఏంటంటే సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. సో వాటిని బట్టి తీసుకోండి. అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంతే మరి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాగ మొత్తం మాకు అన్ని బకెట్లో వేసుకొని అలా పెట్టేసుకున్నాము. సో టుమారో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.